హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టేటస్ కో పొడిగింపు జరుగుతుందని దాదాపుగా న్యాయ నిపుణులంతా భావించారు. కోర్టు అదే నిర్ణయం తీసుకుంది. కోర్టు నిర్ణయం దాదాపుగా సమంజసం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను లిఖితపూర్వకంగా కోర్టులో దాఖలు చేసిన తర్వాత పిటిషనర్ల అభిప్రాయాన్ని, వాదనను, అట్లాగే ప్రభుత్వ అభిప్రాయాలని, వాదనలను సమగ్రంగా చదివి దానిపైన విచారణ జరిపి ఒక నిర్ణయం తీసుకునే వరకు కోర్టుకు కొంత సమయం అవసరం. కాబట్టి కోర్టు ఈ నెల 27 వరకు వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లు మాత్రం బిల్లులపై కోర్టు నిర్ణయం తీసుకోలేదు, బిల్లుల అమలు పైన స్టేటస్ కో విధించారు. కాబట్టి బిల్లుల అమలు ప్రక్రియ ఆగిపోవడం వల్ల ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చిన్న చిన్న పనులు కూడా, అంటే క్యాంపు కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోవాలో వద్దో తెలియనటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా స్టేటస్ కోని ఎత్తివేయాలని మరి ప్రభుత్వం తరఫు లాయర్లు అడిగారు. కానీ ప్రభుత్వ వాదన మరి వినటానికి, ప్రభుత్వ వాదన తెలుసుకోవడానికి, చదవటానికి కొంత సమయం అవసరం. కాబట్టి మరి కోర్టు ఆ సమయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇది సమంజసం కూడా. అయితే కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే 17వ తేదీన సుప్రీంకోర్టులో ఇదే అంశం పైన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ గనక ఒకవేళ స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించి స్టేటస్ కోను ఎత్తివేసే పరిస్థితే గనక ఉంటే శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విశాఖపట్నానికి వీలైనన్ని కార్యాలయాలు తరలించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ అంశాన్నే కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది కూడా. శరవేగంగా తరలించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే రైతులతో చేసుకుందో ఒప్పందాలు, ఆ ఒప్పందాల మేరకు అన్ని పనులని తాము నెరవేరుస్తామని, అమలు చేస్తామని, ఒప్పందాలను అమలు చేస్తామని కోర్టుకు తెలియజేసింది. అంతేకాకుండా వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలో వినిపించింది. విభజన చట్టం అమలైందా కాలేదా అన్న ప్రధాన అంశాన్ని లేవనెత్తింది. 2014లో విభజన సందర్భంగా కొన్ని అంశాలను ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తామని పార్లమెంటులో అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పట్లో ఎన్నికలకు వెళ్లబోయేటప్పుడు బీజేపీ కూడా ఆ హామీలను అమలు చేస్తామని చెప్పింది. వాటిలో ముఖ్యమైనది ప్రత్యేక హోదా. ప్రత్యేక తరగతి హోదా ఇవ్వకపోవడం, ప్రభుత్వాలు మాట తప్పడం, కేంద్ర ప్రభుత్వం కూడా, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు అపోజిషన్లో ఉండి మాట ఇచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది. ఇప్పటికి కూడా అమలు జరగలేదు. ఈ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. అంటే వ్యూహాత్మకంగానే ఈ అంశాన్ని లేవనెత్తినట్టుగా భావిస్తున్నారు. అంటే విభజన చట్టంలోని అంశాలు ఇంకా పరిష్కారం కాకపోవడం వల్ల వాటి అమలులో అనేక రకమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. గత ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని వాటిని ప్రజలకు అందించే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిష్కరించడానికి తమకు హక్కుంది, రాష్ట్ర ప్రభుత్వానికి హక్కుంది, అవకాశం ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే విభజన చట్టంలోని ప్రత్యేక తరగతి హోదా అంశాన్ని కూడా తాము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాము. అలాగే రాజధాని అంశాన్ని కూడా తాము పరిష్కరిస్తున్నాము. ప్రతి ఒక్క అంశాన్ని, ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఉందని తన వాదనలో పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం
విఫలమైంది లేదా గత ప్రభుత్వం దీన్ని ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి అని చెప్పడం ద్వారా అటు బీజేపీ ఇటు తెలుగుదేశం కూడా ఒకంత ఇరకాటంలో పడేటువంటి పరిస్థితి. నిజానికి గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరి రాజధాని అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఉంటే ఇంత రగడ ఉండేది కాదు. లేదా విభజన చట్టం ప్రకారం ఏదైతే మరి రాజధాని అంశాన్ని అక్కడే అమరావతిలోనే ఉంచాలి, లేదా ఏ రాజధాని అంటున్నారు, ఏ క్యాపిటల్ అన్నారు అంటే ఒక క్యాపిటలే, రకరకాల అంశాలని చెప్తున్నారు. కాబట్టి వాటన్నిటినీ ఒక కొలిక్కి తీసుకొచ్చి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇంత గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ప్రజల మనోభావాలకు, ప్రజల అభిష్టం మేరకు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ మేరకు తాము నిర్ణయాలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలియజేసింది. అంటే కోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీలో బిల్ పెట్టింది, బిల్ పాస్ అయింది, అలాగే గవర్నర్ ఆ బిల్లుపై సంతకం చేశారు. కాబట్టి వాటి విషయంలో కోర్టులు ఎక్కడ పట్టించుకోలేదు, స్పందించలేదు. వాటి అమలుని మాత్రమే స్టేటస్ కో ఇచ్చి కొంతకాలం ఆపమన్నారు. అంటే ఇది కాలహరణానికి పనికొచ్చేటువంటి అంశమే తప్ప శాశ్వతంగా దీన్ని ఆపేసేటువంటి అవకాశం లేదని దాదాపుగా అర్థమవుతుంది. అంటే ఒకవేళ శాశ్వతంగా దీన్ని ఆపేటువంటి అవకాశమే ఉంటే స్టే ఇచ్చేవారు. స్టే ఇవ్వలేదు, స్టేటస్ కో మాత్రమే ఇచ్చారు. అంటే యథాతథ స్థితిని కొనసాగించమని మాత్రమే చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవటానికి ఎంతో కొంత అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ తరఫున న్యాయవాదులు చెప్తున్నారు. మరోపక్క ఇది తమ విజయంగా లేదా తాము ఏదైతే కోరుకుంటున్నామో ఆ మేరకు కోర్టులు స్పందించాయని ప్రతిపక్షం చెప్తోంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా అభిష్టం మేరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి వాటిని గౌరవించాల్సినటువంటి బాధ్యత అది ప్రతిపక్షానికైనా కోర్టులకైనా ఎవరికైనా ఉంటుంది. గతంలో హైదరాబాదు 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్గా ఉంటుందని మరి ఉమ్మడి చట్టంలో పెట్టినప్పుడు ఎవరిని సంప్రదించి అర్ధరాత్రిన ఎవరికి చెప్పకుండా, ఎవరిని సంప్రదించకుండా ఆనాటి ప్రభుత్వం విజయవాడకు తరలిపోయింది. అంటే అప్పటి ముఖ్యమంత్రికి ఏదో సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఏర్పడటం వల్ల, రాజకీయ కారణాల వల్ల మరి 10 ఏళ్లు ఉన్నటువంటి హక్కును వదులుకొని వెళ్లిపోయినటువంటి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నిజానికి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉండి అందమైన రాజధానిని నిర్మించుకొని వెళ్లి ఉంటే బాగుండేది. తమకు నచ్చిన, ప్రజలు మెచ్చిన రాజధానిని ఏదో అన్ని వర్గాలను సంప్రదించి మరి ఒక నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. కానీ అలా చేయలేదు. ఆయన ఏకపక్షంగా ఎవరిని సంప్రదించకుండా, ఎవరి అభిప్రాయం కూడా తీసుకోకుండా ఏకపక్షంగా అమరావతి నిర్ణయించారు. తాము నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చెప్పారు, మేము నిర్ణయం తీసుకున్నాం, అమరావతిలో కడుతున్నామని. అప్పుడు స్వాగతించకపోతే ప్రతిపక్షం ఏదో అడ్డుపడ్డట్టు అవుతుంది, లేదా ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ప్రతిపక్షం దాన్ని వ్యతిరేకించలేదు. ఒకటి కాదు, రాజధాని అంశమే కాకుండా విభజన చట్టానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం కోర్టుని ఇప్పుడు మరి వేదిక చేసుకుంది. అంటే ప్రతిపక్షం ప్రతి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టులోనే చర్చించి ప్రతిదాన్ని అడ్డుకొని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఏ విధంగా అయితే ప్రయత్నిస్తోందో ప్రభుత్వం కూడా అదే ఎత్తుగడ వేసింది. కోర్టులోనే గత ప్రభుత్వం చేయలేనటువంటి అంశాలు, మరుగున పెట్టినటువంటి అంశాలు, పరిష్కారం చేయకుండా వదిలేసినటువంటి అంశాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లేదు. ఇక్కడ అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఉమ్మడిగా దాదాపు 4 సంవత్సరాల పాటు మరి అధికారంలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ప్రజలకు తెలిసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే వాదనలు వినిపించిన తర్వాత గత ప్రభుత్వం ఏవైతే తప్పిదాలు చేసిందో, ఎలా పరిష్కారం చేయకుండా సమస్యల్ని వదిలివేసిందో వాటన్నింటినీ ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వ తరఫున లాయర్లు వినిపించేటువంటి అవకాశం ఉంది. వాటిని ఇప్పుడు పరిష్కరించే దిశలో కోర్టులు అడ్డుపడకూడదని అభ్యర్థించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడైతే తాత్కాలికంగా స్టేటస్ కో పొడిగింపు జరుగుతుందని ప్రభుత్వం కూడా భావించింది. ప్రభుత్వం కూడా 16వ తారీఖున నిజానికి మరి శంకుస్థాపనగా వెల్లడించిన దాన్ని ఒక 4-5 రోజుల క్రితమే మార్చుకుంది. ఆ తేదీని మార్చుకొని దసరా నాటికి శంకుస్థాపన చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. అంటే ప్రభుత్వానికి కూడా తెలుసు తాము ఏదైతే మరి పిటిషన్ వేస్తున్నామో, తాము ఏదైతే రిప్లై ఇస్తున్నామో అది చదవటానికి లేదా వాటిని గురించి క్షుణ్ణంగా పరిశీలించడానికి కోర్టు కొంత సమయం కావాలి. కాబట్టి వారం రోజుల్లో 10 రోజుల్లో వాయిదా పడేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వానికి కూడా తెలుసు. దీనిలో ఏదో ప్రతిపక్షం సాధించిందో లేకపోతే రైతులు ఏదో సాధించిందో ఏమీ లేదు. నిజానికి కోర్టు ఒక సమంజసమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఒక వారం రోజులు టైం తీసుకొని వారము 10 రోజులు 12 రోజులు టైం తీసుకొని ఆ టైంలో మొత్తం ఇరుపక్షాల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఏది ఏమైనా రాజధాని వికేంద్రీకరణ అంశంలో ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఉంది, ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాన్ని మార్చడానికి, దాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షం ఎన్ని రకాల ఎత్తుగడలు వేస్తోందో అధికార పక్షం కూడా అంతకంటే ఎక్కువ ఎత్తుగడలు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏతావాత ఇరు వర్గాలు ఒక సామరస్యపూర్వకమైనటువంటి మరి ఒప్పందానికో లేదా ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించడమో చూస్తే తప్ప ప్రతి విషయాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్లి కోర్టుల్లోనే రాజకీయ అంశాలను, రాజకీయ ఉద్దేశాలను పరిష్కరించుకోవాలనుకోవటం నిజంగా ప్రజలకి అంత ఆనందకరంగా లేదు, ఆహ్లాదకరంగా లేదు. ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతిపక్షం చేస్తున్నటువంటి యాగీని ప్రతిపక్షం ఇవాళ చూస్తే కేవలం ఒక 4-5 గ్రామాల ప్రజలు అక్కడ నిలబడి వాళ్ళేదో ప్లకార్డులు పట్టుకోనో నినాదాలు చేసో ఏదో చేస్తున్నారు తప్ప అటుపక్క గుంటూరు జిల్లా ఉంది, ఇటుపక్క కృష్ణా జిల్లా ఉంది. 2 జిల్లాలకు సంబంధించి దాదాపు 30-40 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళలో ఎవరు కూడా స్పందించట్లా. ఆ 3-4 గ్రామాల ప్రజలే మొత్తం రాజధాని కావాలి, అమరావతి అక్కడే ఉండాలని స్పందిస్తున్నట్టుగా దాదాపుగా కనపడుతోంది ప్రపంచం మొత్తానికి. దాన్ని మీడియా, తెలుగుదేశం మీడియా హైలైట్ చేస్తుంది తప్ప నిజానికి ఒకవేళ ప్రజాస్పందనే భారీగా ఉండుంటే బహిరంగంగా బోర్డంత నిరసన వ్యక్తమయ్యేది. అది తెలుగుదేశం పురిగొల్పకుండా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రావడమో, ముందుకొచ్చి తెలియజేయడమో ఏదో జరిగి ఉండేది. కానీ అలాంటిదేం లేదు. ఇటుపక్క కృష్ణా జిల్లా కానీ అటుపక్క గుంటూరు జిల్లాలో కూడా ఎక్కడ ఈ అంశం మీద స్పందన ఉన్నట్టుగా లేదు. కాబట్టి దీన్ని బట్టే కోర్టులు కూడా స్పందిస్తాయన్నటువంటి అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. ఈ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలో వినిపించినట్టుగా తెలుస్తోంది. చూడాలి 27వ తారీఖు మరి స్టేటస్ కో విషయాలు తేలుతుంది. ఈలోగానే 17వ తారీఖున స్పెషల్ లీవ్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.